హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఓకే, ఈరోజు మనం ఒక 2 స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తాం. వన్ ఫర్ వెరీ షార్ట్ టర్మ్, మేబీ 5 to 10% ప్రాఫిట్, సంథింగ్ లైక్ దట్. అండ్ వన్ ఫర్ మేబీ ఇఫ్ యూ వాంట్ మీరు షార్ట్ టర్మ్ బై చేయొచ్చు, లేదంటే బట్ బేసికలీ ఐఎమ్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్. లైక్ లాంగ్ టర్మ్ మీన్స్ అట్లీస్ట్ 6 months to 1 year, 6 months to 1 year టైం ఫ్రేమ్. మనం ఎస్టర్డే డిస్కస్ చేసాం కదా 2 స్టాక్స్. అవైతే ఇంకా మన ట్రిగ్గర్ అవ్వలేదు. మనం ఎక్స్పెక్ట్ చేసిన మనం అనుకున్న బయింగ్ పాయింట్కి అయితే రీచ్ అవ్వలేదు, టొరెంట్ ఫార్మా అండ్ న్యూల్యాండ్. బట్ దీస్ టూ ఆర్ వెరీ స్ట్రాంగ్, ఎస్పెషలీ న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్. ప్లీజ్ యాడ్ టు యువర్ వాచ్ లిస్ట్. వన్స్ అది బ్రేక్ అయిందంటే కనుక ఖచ్చితంగా మనం బై చేయొచ్చు, ఈవెన్ ఫర్ లాంగ్ టర్మ్ ఆల్సో, బట్ అగైన్ బై మెయింటైనింగ్ ప్రాపర్ స్టాప్ లాస్. ఓకే ఫైన్. సో ఎస్టర్డే వీడియోలో చెప్పినట్టు నేను బిర్లా షాప్లో ఆల్రెడీ 30% రిటర్న్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ లాంగ్ టర్మ్. సో నేను 50% అయితే ఎగ్జిట్ అయ్యాను నిన్న ఇందులో, బట్ స్టిల్ 50% రిమైన్ ఈజ్ దేర్. వై? బికాస్ మేబీ ఇట్ కెన్ మూవ్ అప్. సో వై ఐ హ్యావ్ టు లూజ్ దట్ అప్ ట్రెండ్? సో దట్ ఈస్ ద రీజన్. బట్ ఐ విల్ ఫాలో స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్. మేబీ నేను అనుకున్న రేంజ్ కంటే ఒకవేళ ఈరోజు రేపు కొద్దిగా ఏమైనా డౌన్ వచ్చింది, నా స్టాప్ లాస్ హిట్ అయిందంటే మాత్రం ఇమీడియట్గా రిమైనింగ్ 50% కానీ సెల్ చేసేస్తాను. ఓకే. అండ్ రిలాక్స్ కూడా మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. 10%, మోర్ దాన్ 10% ప్రాఫిట్ ఇచ్చింది. మేబీ ఇఫ్ ఎనీబడి వాంట్స్ ఎగ్జిస్ట్. బట్ అగైన్ మీకు ముందే చెప్పా కదా, రిలాక్స్ ఫుట్వేర్ అనేది నా దగ్గర ఆల్మోస్ట్ 2 years, నాట్ 2 years, సారీ 1 year, మోర్ దాన్ 1 year నుంచి ఉంది. 1 year నుంచి ఉంది. ఇది నేను లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకున్న స్టాక్. సో నేనైతే ఇది అమ్మలేదు. సో ఇప్పుడైతే ప్రతిసారి పడినప్పుడల్లా, కన్సాలిడేషన్లో ఉన్నప్పుడల్లా నేను ఫ్యూ క్వాంటిటీని అయితే 1 or 2 క్వాంటిటీని అయితే యాడ్ చేస్తూ ఉంటాను రిలాక్స్లో. ఓకే, ఇట్ ఈస్ మై లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో స్టాక్. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్స్ వచ్చి ఒక 2 ఉన్నాయి. ఒకటి OFSS, ఒరాకిల్ ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. వన్ మోర్ వచ్చి సింఫనీ. సో ఈ OFF వచ్చి మీరు ఇక్కడ చూసారంటే ఇది అగైన్ దిస్ ఈజ్ నాట్ ఎ షార్ట్ టర్మ్. మేబీ మీరు ఒకవేళ షార్ట్ టర్మ్ కోసం ఉండాలంటే మేబీ తీసుకోవాలంటే 5 to 10% అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందు నుంచి. బట్ అగైన్ దిస్ ఈజ్ ఐ పిక్ ది స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్. ఓకే, లాంగ్ టర్మ్ మీన్స్ నాట్ 5 years, 10 years, 6 to 1 year. మీరు ఇక్కడ చూసారంటే ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. అఫ్ కోర్స్ ప్రీవియస్ కానీ బ్రేక్అవుట్ ఇచ్చింది, బట్ సస్టైన్ అవ్వలేకపోయింది. బట్ ఇక్కడ నిన్న మంచి బ్రేక్అవుట్ విత్ వాల్యూమ్స్ కానీ, ఓకే, నాట్ దట్ మచ్ గ్రేట్, బట్ గుడ్ వాల్యూమ్స్, విత్ గుడ్ వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ అగైన్ ఈరోజు ఇమీడియట్గా దీని మీనింగ్ ఇమీడియట్గా బై చేయమని కాదు. సో ఇట్ హ్యాస్ టు సస్టైన్ అబోవ్ దిస్ లెవెల్ 3264. ఎందుకంటే మీరు చూసారంటే ఇది ఎస్టర్డే 3270 వరకు వెళ్ళి సస్టైన్ అవ్వలేక మళ్ళీ కిందికి వచ్చింది అనమాట. సో ఎప్పుడు మనం ఇందులో అప్వర్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వన్స్ ఈ వీక్ క్యాండిల్ ఇదైతే ఏదైతే ఏర్పడిందో ఇది, ఓకే, విక్, దాన్ని విక్ అంటారు. వన్స్ ఆ విక్ ను బ్రేక్ చేసిన తర్వాత సస్టైన్ అవ్వగలిగితే అంటే 3265 అబోవ్ కొద్దిసేపు కానీ సస్టైన్ అవ్వగలిగితే మనం ఇమ్మీడియట్గా మనమైతే ఇంతవరకు అయితే చూడొచ్చు. షార్ట్ టర్మ్లో, వెరీ షార్ట్ టర్మ్లో 3400. సో దట్ మీన్స్ 3270 దగ్గర బై చేసి 3 to 30 points అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 30 points అండ్ 3 to 40 వరకు వెరీ షార్ట్ టర్మ్లో చెప్తున్నాను. బట్ అగైన్ చెప్పా కదా, ఇది వచ్చి నేను షార్ట్ టర్మ్ కోసం కాదు, లాంగ్ టర్మ్ కోసం. ఇదైతే మంచి కంపెనీ, ప్రాఫిట్స్, రెవెన్యూ, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. మేబీ మీరు అవన్నీ చూడాలనుకుంటే skeener.com అనే సైట్ ఉంటుంది, skeeners.com, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. సో నేనైతే 6 to 1 yearలో ఈ ప్రీవియస్ హై అయితే ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ 40 to 50% ప్రాఫిట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందుకే ఇదైతే నేను లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకున్న స్టాక్. మేబీ ఇట్ మే టేక్ 6 months ఆర్ మేబీ 1 year. Even if it's come down also, I will wait. I will add few more. But again, we have to follow strict stop loss, right?
So my first stop loss is this one. Maximum I will have to wait here. This is the once ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందంటే మాత్రం టెంపరీగా ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ నేను రీఎంటర్ అయినా అవుతాను. సో బట్ అగైన్ రైట్, ఇదైతే నేను 6 to 1 year కోసం పిక్ చేసుకున్న స్టాక్. పడినప్పుడల్లా కీప్ ఆన్ యాడ్ చేసుకుంటూ వెళ్తుంటాను. బట్ అగైన్ అలాగని బ్లైండ్గా ఉన్నాను. ఎప్పుడైనా ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి ఏదో సంథింగ్, సో వన్స్ మనం అనుకున్న రేంజ్లో ఈ స్టాక్ వెళ్లకుండా రివర్స్ అయిందంటే మాత్రం ఇమీడియట్గా ఎగ్జిట్గానే అయిపోతాను. బట్ ది స్టాక్ ఈస్ ఫర్ ఐఎమ్ గోయింగ్ టు పిక్ ది స్టాక్ ఫర్ 6 to 1 year స్పాన్ ఆఫ్ టైం. బట్ టార్గెట్ వచ్చి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది వచ్చి ఈ ఆల్ టైమ్ హైన్ అయితే రీచ్ అవుతుందని నా ఎక్స్పెక్టేషన్. మీన్స్ ఆల్మోస్ట్ 50%, 40 to మేబీ 30 to 50% వరకు, మినిమం 30% అయితే నా టార్గెట్. సో మీకు ఇమీడియట్గా షార్ట్ టర్మ్ కోసం అయితే, వెరీ షార్ట్ టర్మ్ కోసం అయితే ఇదైతే బ్రేక్ అవ్వాలి. ఇమీడియట్గా బై చేయకండి. ఈ ఏమంటారు ప్రీవియస్ క్యాండిల్ ఎంత, దీని హై 3270 బ్రేక్ అయ్యి అక్కడ సస్టైన్ అవ్వగలిగితే దెన్ మనం 32,400 ఆర్ 32,400 అండ్ 32,430 అంతవరకు ఒక 50 పాయింట్స్, 30 to 50 పాయింట్స్ అయితే ఇమీడియట్గా వెరీ షార్ట్ టర్మ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కానీ ఇది బ్రేక్ అయితేనే, లేదు బ్రేక్ అవ్వకుండా కిందికి వచ్చిందంటే లీవ్ ఇట్. అందుకే ఈరోజు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఇమీడియట్గా బై చేయొద్దు. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఈ స్టాక్ ఎలా మూవ్ అవుతుందని. ఓకే, అండ్ వన్ మోర్ స్టాక్ వచ్చి సింఫనీ. ఇది కానీ నిన్న మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మీకు ఇక్కడ చూసారంటే గత మే నుంచి ఈవెన్ ఏమంటారు ఈ పాండమిక్ టైంలో చాలా వరకు పడిపోయింది, 690 వరకు వచ్చింది. కానీ వేరే స్టాక్స్తో పోల్చుకుంటే అనుకున్నంతగా అయితే ఇది బిగ్ మూవ్మెంట్ అయితే రాలేదు. మే నుంచి కానీ ఈ ఒక బాక్స్ రేంజ్లోనే మీకు ట్రేడ్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే దార్వాస్ బాక్స్ అంటారు. అదొక స్ట్రాటజీ, దార్వాస్ బాక్స్ స్ట్రాటజీ అని ఉంటుంది. ఓకే, మేబీ ఇన్ ఫర్ అనదర్ వీడియో వి విల్ డిస్కస్. సో ఈ ఒక్క బాక్స్లోనే ఇది ట్రేడ్ అవుతుంది. సో మీరు నిన్న చూసారంటే ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది విత్ హ్యూజ్ వాల్యూమ్స్తో ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, బట్ అగైన్ ఇమీడియట్లీ వీఆర్ నాట్ గోయింగ్ టు బై. ఇక్కడ ఈ విక్ ఏదైతే ఏర్పడిందో సస్టైన్ అవ్వలేక కిందికి వచ్చింది కదా, దాన్ని విక్ అంటారు. సో ఈ విక్ను బ్రేక్ అయి సస్టైన్ అవ్వగలిగితే అప్పుడు మనం ఇందులో బై ఆపర్చునిటీ కోసం చూస్తాం. అంటే ఎంత, ఈ విక్ ఎంత ఉంది, 10 హై, ఎక్కడ హై, ఓకే 1010. సో ఇది 1005 to మేబీ యూ కెన్ పుట్ 1005 to 1010. ఈ 1010 దగ్గర మనం బై చేయాలి. దీన్ని సస్టైన్ అయ్యి 1010 దగ్గర బై చేసి మనం 1050 ఆర్ 1050, 1070 వరకు షార్ట్ టర్మ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది ట్రిగ్గర్ అవ్వలేదు అనుకోండి, ప్లీజ్ ఇగ్నోర్ దట్ వన్. నో నీడ్ టు ఎంటర్. ఒకవేళ ఈరోజు మార్కెట్ నెగిటివ్లో ఓపెన్ అయ్యి లేదా పాజిటివ్లో ఓపెన్ అయ్యి బట్ మేబీ ఈ స్టాక్ పర్ఫామ్ చేయలేక దీని అబౌవ్ ఓపెన్ అవ్వలేక లేక సస్టైన్ అవ్వలేక కిందికి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఈ బాక్స్ లోపలికే వచ్చింది అనుకోండి, ప్లీజ్ డోంట్ బై. ఓన్లీ వెన్ వీ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో స్టాప్ లాస్, ఎంట్రీ, ఎగ్జిట్ స్ట్రిక్ట్లీ వీ హ్యావ్ టు ఫాలో. సో ఇది 1005 to 1010 మధ్యలో సస్టైన్ అవ్వగలిగితే అప్పుడు మనం బై చేస్తాం. టార్గెట్స్ వచ్చి 1050, 1070 వరకు కానీ రీచ్ అవ్వచ్చు. అది మీ చాయిస్, ఎప్పుడు ఎగ్జిట్ అవుతారు అనేది. అట్ ది సేమ్ టైం మీరు కూడా ఒక టాప్ ట్రెండ్ లైన్ గీశారంటే ఆల్మోస్ట్ ఇది దగ్గరలోనే ఉంది టాప్ ట్రెండ్ లైన్ 100 to 150 పాయింట్. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ కలా చూసుకున్నట్టయితే కన్నా వన్స్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిందంటే ఇది ఇంకా అప్వర్డ్ మూవ్ వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, అది మనం ఆపర్చునిటీ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ప్రజెంట్ వీ డోంట్ నో వెదర్ ఇట్ విల్ బ్రేక్ ట్రెండ్ లైన్ ఆర్ నాట్, బట్ కీప్ అండ్ అబ్జర్వ్. ఓకే, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. బట్ ఇమీడియట్గా షార్ట్ టర్మ్లో అయితే ఇది 1005 to 1010 సస్టైన్ అవ్వగలిగితే 1010 దగ్గర బై చేసి 1040, 1070 అనేది 1050 to 1070 అనేది మన టార్గెట్ అవుతుంది. సో మంచి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది, దార్వాక్స్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది విత్ గుడ్ వాల్యూమ్స్. లెట్స్ సీ. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు 2 స్టాక్స్. We will meet again in one more video. See you.
థ్యాంక్ యూ.